చెప్తున్నావు? అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా రంగులు మన మతాలు కులాలు ఉంటాయి, కానీ అరకడుపులు ఆడే జెండా అంటే ఆ రంగులు మనకు చాలా అర్థం ఉంది. నేను చెప్పాను, మన దేశపు జెండా 3 రంగులలో పచ్చని మన కష్టాన్ని సాగుగా చేసి తన చంద్రుని దారపోసి మనకి ఎల్లప్పుడూ పడుతుంది. ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నీటితో మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమే తింటారు నాన్న. రైతులు మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మన ప్రాణం పోస్తే మన ప్రాణాన్ని నింపడం కోసం ఆహరించిన సేవ తత్పరులే మన రైతులే తెలుగు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులే సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులే సదా సాగరా. నీ కంటి రెప్పలంచురా మనస్సు నిండి పొంగిరా, పొరీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 1,000 ఏళ్ల ఆయు ఉందిగా. డాక్టర్, తన గట్టి కాదండి, తన ముట్టుకోకండి. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్య బిడ్డ ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించి ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడు వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా, శిరాలు లక్ష అక్షరాలు రాయరాని సీది ఎంత చిన్నదో, నీ కంటి చూపు చెప్పగా, నీలోని వెలుగు పంచగా విశాలంగి If you mix this virus in your medicines, I will offer you mine. రే, నీకు ఎలాగంటే
వైద్యుని దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలను ద్రోహం చేయమంటాం. అది నా కళ్ళలో కూడా జరిగింది. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడలేదు నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెట్టిన జవాన్లకి ఆ శాఫ్రాన్ రంగు నిదర్శనం. ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్య చాలా సీరియస్గా ఉంది. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే నా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరో ఆలోచిస్తాను. ఆయనే కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడాలన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అని. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడు. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రం మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం